ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. క్రొత్త నిబంధనలోని 4 సువార్తల పరిచయం అను అంశమునకు సంబంధించి రెండవ ఎపిసోడు క్రొత్త నిబంధనలోని 27 పుస్తకముల ప్రామాణికత నిర్ణయము. క్రొత్త నిబంధనలోని 27 పుస్తకముల ప్రామాణికత నిర్ణయము. క్రొత్త నిబంధనలో పుస్తకముల సంఖ్య 27. ఈ 27 పుస్తకాలను క్రీస్తు శకం 52 నుంచి 96 సంవత్సరముల మధ్యకాలంలో వ్రాయబడుట జరిగింది. క్రొత్త నిబంధనలో మొట్టమొదట వ్రాయబడిన పుస్తకాలు క్రీస్తు శకం 52లో 1-2 తెస్సలోనిక పత్రికలు. ఆఖరులో వ్రాయబడిన పుస్తకం క్రీస్తు శకం 96లో ప్రకటన గ్రంథం వ్రాయబడింది. అంటే ఈ 27 పుస్తకములు వ్రాయుటకు 44 సంవత్సరాలు పట్టింది. అయితే ఈ 27 పుస్తకములను ఒక చోట చేర్చి క్రొత్త నిబంధన గ్రంథం అని పిలుచుటకు దాదాపు 300 సంవత్సరాలు పట్టింది. ఇంత సమయం ఎందుకు పట్టిందో మనం పరిశీలన చేద్దాం. దేవుని బిడ్డలారా, 52 నుంచి 96 సంవత్సరాల మధ్యకాలంలో క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు వ్రాయబడ్డాయి. వ్రాయబడిన 27 పుస్తకములు క్రొత్త నిబంధన అని పిలవటానికి దాదాపు సుమారు 300 సంవత్సరాల కాలం పట్టింది. అంటే 250 నుంచి 300 సంవత్సరాల మధ్య పట్టింది. దీనికి కారణాలేంటి అంటే, ఈ 27 పుస్తకాలు వ్రాయబడిన తర్వాత ఆయా స్థలాల్లో ఉంచబడ్డాయి. కొన్ని పుస్తకాలు వ్యక్తిగతంగా వ్యక్తులకు రాశారు క్రొత్త నిబంధనలో పత్రికలు. అలాగే సువార్తలు వ్రాయబడ్డాయి కొంతమంది వ్యక్తుల దగ్గర, కొన్ని సంఘాల దగ్గర వేరు చోట్ల ఉండిపోయినాయి. క్రొత్త నిబంధన వ్రాయబడిన భాషల గ్రీకు భాష వేరు చోట్ల వేరు వ్యక్తుల దగ్గర ఈ గ్రంథాలు ఉండిపోయినాయి. 27 పుస్తకాలు ఒక చోట చేర్చి క్రొత్త నిబంధనని పిలువబడల. వ్రాయబడిన తరువాత 300 సంవత్సరాలకు కానీ క్రొత్త నిబంధనని ఒక చోట చేర్చి పిలువబడటం జరిగింది. అయితే ఆయా చోట్ల ఉన్న పుస్తకాలను ఒక చోట సమకూర్చారు. ఫస్ట్ ఎప్పుడు? క్రీస్తు శకం 52 నుంచి 170 వరకు ఈ పుస్తకాలను సమకూర్చటం జరిగింది. వేరు చోట్ల ఉన్న గ్రంథాలని 170 వరకు పోగు చేశారండి. 52లో రాయబడినాయి కదా, క్రీస్తు శకం 170 వరకు పోగు చేయటమే సరిపోయిందంట. అన్ని సంవత్సరాలు పట్టిందంట. ఎందుకు ఒక చోట పోగు చేయవలసి వచ్చింది? ఇప్పుడు మత్తయ్య గారు సువార్తను రాసి వేరే చోట రాసి చచ్చిపోయాడు. అలాగే మార్కు గారు, యోహాను గారు, లోకా గారు, అలాగే పౌలు గారు, పేతురు గారు, వీళ్ళు గ్రంథాలు రాసి చనిపోయారు. ఎవరికి రాశారో ఆ వ్యక్తుల దగ్గర ఉన్నాయి. ఏ సంఘాలకు రాశారో అక్కడ ఉన్నాయి. వీటన్నిటిని ఎందుకు పోగు చేయవలసి వచ్చింది? ఆలోచన చేయాలి. కారణం ఏంటంటే, అలా 2వ శతాబ్దము 170లో 2వ శతాబ్దం మధ్యకాలం వరకు పోగు చేశారు. కారణం ఏంటంటే, ఆ సమయంలో 2 దుర్బోధలు బయలుదేరినాయి సంఘంలో. ఎన్ని దుర్బోధలో? 2. ఒకటి డోసిటిజం అనే దుర్బోధ. ఇది 1వ శతాబ్దం చివరిలో ప్రారంభమైంది. నాస్టిక్స్ అనేటువంటి జ్ఞానవాదులు బయలుదేరారు. వీళ్ళు క్రైస్తవంలో నుంచే బయలుదేరారు. వీళ్ళు ఏమన్నారంటే, జ్ఞానం చొప్పున ఆలోచించాలి, జ్ఞానం చొప్పున దేవుణ్ణి వెతకాలి అని బోధించడం మొదలేశారు. నాస్టిక్స్ అంటారు. వీళ్ళ వాదానికి గ్నోస్టిసిజం లేదా డోసిటిజం అని పేరు. వింటున్నారా మీరు? ఇవన్నీ తెలుసా మీకు? ఎప్పుడన్నా ఏమీ తెలవదు. ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళకి తెలుసు, ప్రీస్టులకే. వీళ్ళు పరీక్ష కొరకు చదువుకుంటారు.
బుర్రలో ఉంటుంది, పరీక్షలు రాసినాక మర్చిపోతారు. హృదయంలో ఉండదు వీళ్ళకి. ప్రీస్టులారా వినండి, డోస్టిజం గురించి చెప్తున్నా వినండి. మీరు చదివారు, పరీక్షల్లో రాశారు, పాస్ అయ్యారు, మళ్ళీ మర్చిపోయారు అంగీలు వేసుకున్నాక. వినండి, గుర్తు తెచ్చుకోండి, హృదయాల్లో ఉంచుకోండి. డోస్టిజం అనే ఒక హెరసీ 1వ శతాబ్దం చివరిలో ప్రారంభమైంది. ఈ డోస్టిజం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆత్మ పరిశుద్ధమైంది, మనిషిలో ఉన్న ఆత్మ పరిశుద్ధమైంది, శరీరం పాపభూయిష్టమైంది. కనుక పరిశుద్ధుడైన దేవుడు మానవ పాప శరీరాకారంలో రాలా. కాబట్టి క్రీస్తుకు నిజమైన శరీరం లేదు. ఆయన శరీర రూపంలో కనిపించాడు, గోచరించాడు. డోసిటిజం అంటే డోకి అనే గ్రీక్ పదము నుంచి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే గోచరించుట, కనబడుట. శరీరధారిగా కనపడ్డాడంతే, ఆయనకి వాస్తవిక శరీరం లేదు. ఆయన వాస్తవిక శరీరం శిలువ మీద మరణించలేదని 2వ శతాబ్దం ప్రారంభములో దుర్బోధ చేయటం ప్రారంభించారు. దీన్ని గ్నోస్టిసిజం అని పేరు. డోసిటిజం, గ్నోస్టిసిజం అంటే యేసు దేవుడు కాదు, యేసు రక్షకుడు కాదని దుష్ప్రచారం చేయటం ప్రారంభించారు ఈ తెగవారు. సంఘం కంగు తిన్నదన్నమాట. ఇప్పుడు కూడా ఈ మోడర్న్ థియాలజీ ఉంది కదా, జర్మన్ స్కూల్ ఆఫ్ హయ్యర్, వీళ్ళు కన్యక పుట్టలేదని బోధిస్తున్నారు. ఇదే పట్టుకుంటున్నారు కొంతమంది. ప్రియదేవుని బిడ్డలారా, అలాగే 2వ హెరసీ ఏంటంటే, 2వ దుర్బోధ ఎబియోనిజం అనే దుర్బోధ. అంటే దీని ప్రకారం యేసు దేవుడు కాదు, మనిషి అని దుర్బోధలు లేవనెత్తారు. అప్పుడు ఆ కాలంలో ఉన్న 2వ శతాబ్దంలో ఉన్న సంఘం కలవరం చెంది, ఈ దుర్బోధనలు ఎదిరించాలంటే మనం ఏం చేయాలి, మన అపోస్తలు వ్రాసిన గ్రంథాలు వీటికి ఏం జవాబు చెప్తున్నాయి అని వీళ్ళు ఏం చేశారంటే, 96లో పూర్తయింది కదా గ్రంథాలు, 170 వరకు సేకరించడం ప్రారంభించారు. ఎక్కడెక్కడున్న గ్రంథాలన్నీ పోగు చేశారు. వింటున్నారా? ఈ దుర్బోధనలను బట్టి, ఈ దుర్బోధనలు ఎదిరించడానికి, ఈ దుర్బోధనకు జవాబు చెప్పడానికి అపోస్తలు రాసినటువంటి పత్రికలు కానీ సువార్తలు కానీ పోగు చేయటం ప్రారంభించారు 170 వరకు. తర్వాత పోగు చేసిన ఈ గ్రంథాల్లో ఏవి దైవ ప్రేరణలో, తర్వాత ఏవి దైవ ప్రేరణ కానమనే నిర్ధారణకు కూడా వచ్చాడు. అప్పటికే 2వ శతాబ్దం చివరిలో తూర్పు సంఘాలు వాడుతున్న సిరియా తర్జుమాలో 2 యోహాను పత్రిక, 3 యోహాను పత్రిక, 2 పేతురు పత్రిక, హెబ్రీ పత్రిక, యోధా పత్రిక, ప్రకటన గ్రంథం ఇవి మినహాయించి అన్నింటినీ దేవుని వాక్యంగా వాళ్ళు భావించి వాడుతున్నారు. అలాగే పడమటి సంఘాల్లో హెబ్రీ పత్రిక, యాకోబు పత్రిక, 2 పేతురు పత్రిక మినహాయించి అన్నింటినీ దేవుని వాక్యాలుగా వాళ్ళు వాడటం ప్రారంభించారు. ఇలా సమకూర్చిన గ్రంథాలని విభజించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తు శకం 170 నుంచి 300 వరకు విభజించారండి గ్రంథాలని. వింటున్నారా? నీ క్రొత్త నిబంధన తేలిగ్గా దొరికింది అనుకుంటున్నావా? క్రొత్త నిబంధన గ్రంథ ప్రామాణికత నిర్ణయం అంటారు. క్యానన్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్ అంటారు దీన్ని. థియాలజీలో బైబిల్ వస్తుందండి, బైబిల్ హిస్టరీలో. మర్చిపోయారా? గుర్తు తెచ్చుకోండి, సెమినరీలో చదివారుగా మీరు. క్యానన్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధన ప్రామాణిక నిర్ణయము. క్రొత్త నిబంధన విభజించటానికి క్రీస్తు శకం 170 నుంచి 300 సంవత్సరాల వరకు పట్టింది. దీని బుక్స్ని విభజించింది ఎవరో తెలుసా? కైసరియా బిషప్ అయిన యూసిబియస్. ఈయన సంఘ చరిత్ర రాసిన ఆయన 4వ శతాబ్ద ప్రారంభంలో, అంటే క్రీస్తు శకం 325లో పోగు చేయబడిన గ్రంథాలను 3 భాగాలుగా విభజించాడు. అంటే సార్వత్రిక అంగీకారం పొందిన గ్రంథాలు, 2 వివాదాస్పద గ్రంథాలు, 3 కల్పిత గ్రంథాలని 3 భాగాలుగా విభజించాడు. సార్వత్రిక అంగీకారం పొందిన గ్రంథాలు అంటే డౌట్ లేకోకుండా ఉన్నాయి. వివాదాస్పద గ్రంథాలు అంటే ఈ క్రొత్త నిబంధనల వివాదాస్పదమైన పుస్తకాలు ఏంటి? కల్పిత గ్రంథాలు
అంటే ప్రామాణికం కాని గ్రంథాలు. కొన్ని వందల గ్రంథాలు వచ్చినాయి అంటండి. అప్పుడు వాటిని డివైడ్ చేశారంట. వివాదాస్పద గ్రంథాలు ఏంటంటే యోధా పత్రిక, 1 యోహాను పత్రిక, 2 యోహాను పత్రిక, 2 పేతురు పత్రిక, హెబ్రీ పత్రిక, ప్రకటన గ్రంథాన్ని వివాదాస్పద పుస్తకాలుగా నిర్ణయించారు. కల్పిత గ్రంథాలంటే పౌలు సువార్త, పేతురు సువార్త, వడ్లవాడకు యోసేపు సువార్త, తోమా సువార్త, రకరకాల నికోదేము సువార్త ఇవన్నాయి. ఇవి కల్పిత గ్రంథాలుగా చేశారు. తూర్పు సంఘాల వారు క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు ప్రకటన గ్రంథాన్ని క్రొత్త నిబంధనలు కలపడానికి ఇష్టపడలేదండి. అలాగే పశ్చిమ సంఘాల వారు క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు హెబ్రీ పత్రికను క్రొత్త నిబంధనలు కలపడానికి ఇష్టపడలేదండి. ప్రియులారా, గమనించాలి, ఇలా విభజించిన గ్రంథాలు సార్వత్రిక అంగీకారం పొందటానికి, యూనివర్సల్ యాక్సెప్టెన్స్ పొందటానికి 3 సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎన్ని సమావేశాలు? 3. ఒకటి లౌదోకియా సమావేశము. లౌదోకియా పట్టణంలో ఒక సభ ఏర్పాటు చేశారు. ఇప్పుడు క్రీస్తు శకం 363లో ఏమండి లౌదోకియా సభలో 27 పుస్తకాల్లోని 26 పుస్తకాలు గుర్తించబడినాయి అంట. 27వ పుస్తకం ప్రకటన గ్రంథాన్ని డౌట్గా ఉంచారంట. ఇక క్రీస్తు శకం 393లో హిప్పో మహాసభలో ప్రకటన గ్రంథాన్ని కూడా కలిపి 27 పుస్తకాలనే గుర్తించారు. దీన్ని కౌన్సిల్ ఆఫ్ హిప్పో అంట. 363లోనేమో 26 పుస్తకాలను గుర్తించారు, ప్రకటన గ్రంథం మినహాయించి. లౌదోకియా సభలో 393లో హిప్పో సమావేశంలో ఆ ప్రకటన గ్రంథాన్ని కూడా కలిపి 27 పుస్తకాలను గుర్తించారు. ఇక 397లో కార్తేజ్ మహాసభలో, దీన్ని కౌన్సిల్ ఆఫ్ కార్తేజ్ అంటారు. క్రీస్తు శకం 397లో కార్తేజ్ మహాసభలో ఈ 27 పుస్తకాలను అఫీషియల్గా ఆ సమావేశం డిక్లేర్ చేసింది. ఇవి దైవ ప్రేరణ చేత వ్రాయబడిన గ్రంథాలు, ఈ సంఘాల్లో బహిరంగ ఆరాధనలో వాడుకోవచ్చని మనకు ఎష్యూరెన్స్ ఇచ్చి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఎష్యూరెన్స్ ఇక డౌట్ లేకుండా చెప్పేసింది. కాబట్టి దీనికి ముందు ఇన్ని సమావేశాలు ఏర్పడ్డాయి. లౌదోకియా సమావేశం, హిప్పో సమావేశం, కార్తేజ్ సమావేశం. క్రొత్త నిబంధన ఎంత కష్టంతో ఎంత జాగ్రత్తగా మన దగ్గరకు వచ్చిందో తెలుసా? ఇవన్నీ తెలుసా మీకు? ప్రతి ఓడు బైబిల్ పట్టుకుని పాస్టర్ అంటున్నాయి. నేర్చుకోవటం ఉండదో, బైబిల్ని సందర్భానుసారంగా కాంటెక్స్టువల్ స్టడీ చేయటం ఉండదో. నేర్పుతానరా రెండు బాబు కూర్చోండి అంటే ఒక్కడు రాడు. పొట్ట కొత్తే అచ్చడి ముక్క రాదు బైబిల్. నేను అయ్యగారిని సంచి తగిలించుకోవటం, బయలుదేరాడటం. నేర్చుకోండి అయ్యా బైబిల్ని. వీటికి ఇప్పుడు ఈ వీడియోకి వ్యూస్ వస్తాయి అనుకుంటున్నారు మీరు? వ్యూస్ రావు, లైక్లు రావు, షేర్లు ఇవ్వడం. ఎవరికి కావాలి ఇది? నేను వ్యూస్ కొరకు, లైక్ల కొరకు, షేర్ల కొరకు యూట్యూబ్లో డబ్బు సంపాదించడానికి చేయట్లా. చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలని, విశ్వాసాన్ని బలపరచడానికి చెప్తున్నా. ఈ విధంగా క్రొత్త నిబంధనల 27 పుస్తకాల్లో ప్రామాణికత నిర్ణయించబడింది. ప్రార్థన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాల యొక్క ప్రామాణికత నిర్ణయాన్ని గురించి మాకు తెలియచేస్తున్నందుకు స్తోత్రాలు. వీటిని మా హృదయాల్లో పదిలిపరుచుకుని విశ్వాసంలో స్థిరపడే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.